13వ వచనం అయిపోయింది కదా. 14వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాయే. ఏంటంటే చెప్పండి, చూడు. దేన్ని చూడాలి? అటు చూడండి, ఆకాశాన్ని చూడండి. ఏం చూడాలి ఇప్పుడు? అప్పుడప్పుడు ఆకాశం వైపు కూడా చూస్తుండాలి కదా. ఆకాశం వైపు చూసి, ఎవరిదంటే ఆకాశము? ఆకాశము మహాకాశము. అంటే ఆకాశము పైన ఇంకేముంటుంది? మహాకాశం ఉంటుంది. 7 ఆకాశాలు ఉంటాయంట. మొత్తం ఎన్ని ఆకాశాలు ఉంటాయంట? ఆ 7 ఆకాశాలు దాటి వెళితే అప్పుడు ఉంటుంది పరలోకం. అప్పుడు అక్కడ పరలోకం ఉంటుంది కదా. మొదటి ఆకాశం మనకు కనబడేది. 2వ ఆకాశంలో దురాత్మల సమూహాలు ఉంటాయి. ఎవరుంటారు? దురాత్మల సమూహాలు. ఆకాశ మండల మందలి దురాత్మల సమూహాలు, చీకటి సమూహాలు, పడద్రోయబడిన దేవదూతలు భూమి మీద కొన్ని ఉంటాయి. మన చుట్టూ తిరిగే కొన్ని ఉంటాయి. మనల్ని శోధించడానికి ఆకాశంలో కొన్ని ఉంటాయి. ఎందుకు? మన ప్రార్థనలు అక్కడికి వెళ్లకుండా, దేవుని దీవెనలు ఇక్కడికి రాకుండా అవి అడ్డగిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనే చూడు, ఆకాశము చూడు, ఆ మహాకాశాన్ని చూడు. భూమి అందున్నదంతా కూడా నీ దేవుడైన యెహోవా. అంటే ఆకాశము ఆయనదే, మహాకాశము ఆయనదే, భూమి ఆయనదే, అందులో ఉన్నదంతా కూడా నీ దేవుడైన యెహోవాదే. ఎందుకంటే సర్వమును సృష్టించింది ఎవరు? ఆయనే. ఆకాశాన్ని సృజించింది, భూమిని సృష్టించింది, సమస్తమును సృజించింది కూడా ఆయనే. కాబట్టి అన్నీ ఆయనవే. చదవండి కీర్తనల గ్రంథం 24వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాని ఏంటంట? భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు అన్నీ కూడా యెహోవాయే కదా. ఇప్పుడు లోకంలో ఉన్న నివాసులు అంటే మనం అందరం కూడా ఎవరు చేసిన వాళ్ళం? యెహోవా చేస్తే మనం పుట్టాం, లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చాం. కాబట్టి అన్నీ కూడా యెహోవాదే. ఆయన సముద్ర జలముల మీద దానికి, ప్రవాహ జలముల పైన దానిని, దేనిని? భూమిని. భూమికి పునాదులు ఎక్కడున్నాయి చెప్పండి? ఇప్పుడు సముద్రం లోపల ఉన్నాయి పునాదులు. ఎక్కడున్నాయి? ఇప్పుడు ఈ మధ్యలో సముద్రాలలో పెద్ద పెద్ద వంతెనలు కడుతున్నారు. ఎలా చేస్తారు? సముద్రం లోపలికి ఎలా చేస్తారు చెప్పండి? పిల్లర్స్. అసలు ఇక్కడంటే మనం భూమిని తవ్వి పిల్లర్స్ వేస్తాం. సముద్రం లోపలికి ఎలా చేస్తారు చెప్పండి పిల్లర్స్? అది తెలియదు. అదొక టెక్నాలజీ ఉంది దానికి. అదే మిషన్లతోటి తెలియకుండా ఎన్ని పంపించాలో చెప్పండి. ఎంత లోతుకి పంపించాలంటే ఎంతగా పంపించాలి చెప్పండి. అయితే ఇప్పుడు ఇంత పెద్ద భూమికి కూడా పునాదులు దేవుడు ఎలా చేశాడు చెప్పండి? సముద్రంలోకి ఎన్ని పంపించుంటాడు? ఇంతగా భూమి మీద అంటే ఇంత భూమి పైన ఇంత జనాలు పెరిగిపోయారు, ఇంత భారం మోయాలి, భూమి పగిలిపోకుండా ఉండాలి అంటే ఎంత బలమైన పునాది ఆయన వేసి ఉండాలి. కాబట్టి సముద్రముల పైన దానికి పునాది వేశాడు, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచాడు. కాబట్టి భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు అన్నీ కూడా దేవునివే. కాబట్టి ఇంకొక మాట చదువుకుందాం. 115:16. అదే కీర్తనలు 115:16. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన 2 సిద్ధం చేసి ఏం చేశాడు? ఆకాశమేమో ఆయన తీసేసుకున్నారు, భూమి మాత్రం మనుషులు ఉండడానికి, మనుషులకి అనుకూలమైన స్థావరంగా మరి భూమిని ఇచ్చేసి. కాబట్టి సమస్తమును కూడా ఆయనవే. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. కాబట్టి ఆయన ఇచ్చిన భూమి, ఆకాశములో మరి మనము దానిని బట్టి ఆనందిస్తూ క్షేమముగా జీవిస్తూ ఆయన్ని మర్చిపోయేవారిగా ఉండకూడదు. ఆయన మాటని మర్చిపోయేవారిగా మరి మనము ఉండకూడదు. ఎందుకంటే ఆయన లేకుండా ఏది కలగలేదు. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా, సృష్టిలోని ప్రతి క్షేమము కూడా ఆయన వల్లనే మరి మనకు కలిగింది. కాబట్టి సమస్తము ఆయన వల్లనే కలిగినవి. అందులో ఉన్నదంతా కూడా యెహోవావే. 15వ వచనం చదువుకుందాం. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచు
కొనెను. అయితే మరి ఇంతమంది భూమిలో ఉన్న అంతా కూడా దేవునిదే అయినప్పుడు మరి వీరిని మాత్రమే ఎందుకు ఏర్పరచుకున్నాడంట? యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. నీ పితరులు అంటే ఎవరు అక్కడ? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. వారు ఒక దేవుని మాటని బట్టి ఎంత నీతిగా బ్రతికారు, విశ్వాసముతో బ్రతికారు. ఆ రోజు వాళ్ళకి బైబిల్ లేదు, పాస్టర్లు లేరు, చదువుకోవడానికి వాక్యం లేదు, అసలు ఎలా భక్తి చేయాలో కూడా వాళ్ళకి తెలవదు. అటువంటి ఆ రోజుల్లో ఒక్క స్వరాన్ని విని అబ్రహాము ఎంత నీతిగా బ్రతికాడు, దేవుణ్ణి ఎట్లా నమ్మి వచ్చేసాడు చెప్పండి. ఆ విగ్రహారాధనని విడిచిపెట్టి దేవుడు తల్లిదండ్రుల ఇంటి నుంచి విడిచిపెట్టి రమ్మనగానే అసలు ఎవరైనా రాగలుగుతారా ఒక మాట విని? ఈరోజు నాకు దేవుని స్వరం వినపడ్డది, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా అంటే అసలు వెళ్ళమని చెబితే ఈరోజు మనం చేయగలుగుతాం ఆ పనిని. కానీ ఆ రోజు అబ్రహాము చేశాడు. అందుకని దేవుడు ఏం చేశాడంట? అబ్రహామును బట్టి ఆనందపడ్డాడు, అబ్రహామును ప్రేమించాడు. పోనీ ఆయన కుమారుడైన ఇస్సాకు ఉన్నాడు, వాగ్దానాన్ని బట్టే ఒక కుమారుని ఇచ్చాడు. మరి ఆ కుమారుడైన నువ్వు అందరిని విడిచిపెట్టేసి వచ్చేసావు, బంధువులు లేరు, చుట్టాలు లేరు, మనకి ఒంటరిగా బ్రతకాల్సి వస్తుంది. ఇక్కడ ఈరోజు ఉన్నట్టు సంఘం కూడా లేదుగా వాళ్ళకి. ఈరోజు ఉన్నట్లు సంఘం కూడా లేదు. ఆ చుట్టుపక్కలంతా అన్ని జనులు ఒంటరిగా బ్రతకాల్సి వస్తుంది నీతిగా. నేనన్నా పోతా మా బాబాయిల దగ్గరికి, మా చిన్నమ్మల దగ్గరికి పోతా అని. పోనీ ఇస్సాకు వెళ్ళాడా? ఇస్సాకు కూడా పోలే. అందుకనే పితరులను బట్టి దేవుడు ఏం చేశాడంట? వారిని ప్రేమించాడు, వారిని బట్టి ఆనందించాడు. అంటే చూడండి, ఒక్క మాటను బట్టి వాళ్ళు విశ్వాసముతో ఏ రీతిగా వారి విశ్వాస యాత్రను కొనసాగించారో అటువంటి వారిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆనందపడే దేవుడు, వారిని బట్టి ఆనందించే దేవుడు. కాబట్టి తర్వాత యాకోబు కూడా ఏం చేశాడు? మరి అటువంటి తండ్రి యొక్క మార్గంలోనే యథార్థంగా నడుచుకోవడాన్ని బట్టి వారి యందు ఆనందపడి వారిని ప్రేమించి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్ములను నేటి వలె ఏర్పరచుకున్నాడు. ఆ దినమున ఇజ్రాయేలు ప్రజలను ఏర్పరచుకోవడానికి కారణం ఏంటో ఒకటి చెప్తా ఉన్నాడు. మీ పితరుల యొక్క భక్తి, వారు నా మాటకి ఎలా లోబడ్డారు కాబట్టే నేను వారి భక్తిని బట్టి వారి విశ్వాసాన్ని బట్టి ఆనందపడి వారి యొక్క సంతానాన్ని మిమ్ములను నేను ఈరోజు ఏర్పరచుకున్నాను అని ఇజ్రాయేలు ప్రజలతో చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. కాబట్టి అంటే ఇందులో మీ యథార్థత, మీ నీతి లేదు. మీ తల్లిదండ్రులకు నేను మాట ఇచ్చాను కాబట్టి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా. అబ్రహాంకి ఏం చేశాడు? నీకు నీ సంతానానికి ఇస్తాను వాగ్దానం చేశాడు. కాబట్టి అది ఆ వాగ్దానాన్ని బట్టి ఇజ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు కదా. కాబట్టి నేను దానిని బట్టే చేశాను. కాబట్టి మీరేం చేయండి? ఇప్పుడు సున్నతి లేని ప్రజలు కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు. అందుకని మేమేదో మంచోళ్ళమని చెప్పి మిమ్మల్ని బట్టి ఇచ్చానని మీరు అనుకుంటారేమో. మీ పితరులు మంచి వాళ్ళు కాబట్టి నేను వాళ్ళని ప్రేమించి వాళ్ళకి మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట ప్రకారము చేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు మీ హృదయాలకు మీరు ఏం చేసుకోండి? సున్నతి చేసుకోండి. ఆ దినమున శరీర సంబంధమైన సున్నతే ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? శరీర సంబంధమైన సున్నతి వాళ్ళందరూ చేసుకున్నారు, శరీర సంబంధమైన సున్నతి చేసుకున్నారు, కానీ వాళ్ళ హృదయాలకి అటువంటి రక్షణ లేదు, సున్నతి లేదు, అటువంటి మారు మనస్సును వారు కలిగి లేరు. కాబట్టి శరీరానికి చేసుకున్నారు, అది గొప్ప కాదు. ముందు మీ హృదయాలకి సున్నతి చేసుకొని మీ యొక్క ముష్కరులు ఇక మీదట ముష్కరులు కాకుండుడి. అంటే ఇక మీదట ఇంతవరకు ఇలా ఉన్నారేమో పర్వాలేదు, ఇక ముందైనా ముష్కరులు కాకుండా ఉండండి. ముష్కరులు అంటే ఎవరని చెప్పాను? ఇంతకు మునిపే చెప్పే అపోస్తుల కార్యంలో ఉంటుంది. ముష్కరులారా అని స్టెఫెన్ మాట్లాడతాడు ఇజ్రాయేల్ ప్రజలతోటి. మెడవంచని తరము గలవారలారా ఏమని ఉంటుంది చెప్పండి అక్కడ? ముష్కరులు అంటే స్టిఫ్ నెక్ అంట. అంటే తల ఇలాగే పెట్టుకుని నడుస్తారు, అసలు ఇలా వంచరు. కొద్దిమందిని చూసారా? తల ఇలాగే పెట్టుకుని నడుస్తూ ఉంటారు. అంటే మెడ స్టిఫ్గా ఉంటుంది. అంటే వాళ్ళకున్న గట్టిదనాన్ని బట్టి మెడని ఇడిదిప్పలేరు, కింది కొంచలేరు, ఎటు చేయలేరు, ఇలాగే ఉంటుంది వాళ్ళ మెడ. అంటే వాళ్ళకి ఆ మెడ అలా ఉండడం అనేది ఒక లోపం, అది అలా ఉండడం అనేది ఒక లోపం. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎలాగుంటున్నారంట? దేవుని నమ్మిన ప్రజలు ఎలాగుంటున్నారంట? మనకి వంచుకునే శక్తి ఉంది, వంచుకోవడం వచ్చు మనకి, కానీ వంచట్లేదు. ఏం చేస్తున్నామంట?
మెడ వంచలేక కాదు, కానీ వంచడం వచ్చి కూడా వంచట్లేదు మనం. అందుకనే ముష్కరులు అంటే వాక్యానికి మెడ వంచని వాళ్ళు. అవును ప్రభు, నిజమే, నేను ఇలాగ ఉండాలి అని వెంటనే ఆ వాక్యానికి మెడ వంచి తమ శిరస్సులను వంచి దేవుని దగ్గర లోబడ్డం, విధేయత చూపించడం. ఏం చెప్పండి, అది దేవుని దగ్గర విధేయత చూపించడం. ఎప్పుడు వస్తుందా విధేయత? హృదయానికి సున్నతి ఉంటే వస్తుంది. ఎప్పుడు వస్తుంది? వెంటనే వాక్యానికి వెంటనే ఎప్పుడు లోపడతాం మనం? హృదయానికి సున్నతి కలిగినప్పుడు, హృదయానికి నిజమైన మారు మనస్సు అనేది ఉన్నప్పుడు వెంటనే లోపడతాం. లేదా హృదయానికి నిజమైన సున్నతి రక్షణ అనేది లేకపోతే మన హృదయం ఏమంటా ఉంటుంది? ఆ వాక్యం పైన తిరుగుబాటు చేస్తూ ఉంటుంది. ఎలా ఉంటారు? ఇలా బాగానే చెప్పేవాళ్ళు బాగానే చెప్తారు, కానీ ఇలా ఉండడం ఎలా వీలుంటుంది? ఎలా సాధ్యం అవుతుంది? ఇలా జీవించడం చాలా కష్టం. అబ్బో, ఈ వాక్యం ఇలా చెబితే ఇలా నడుచుకోవడం అనేది చాలా కష్టం అంటే వెంటనే ఈ మారు మనస్సు లేని సున్నతి లేని హృదయం ఏం చేస్తూ ఉంటుంది చెప్పండి? ఆ తిరుగుబాటు చేస్తూ ఉంటుంది వాక్యం పైన. కానీ ఆ నిజంగా హృదయానికి సున్నతి అనేది ఉంటే వెంటనే వాక్యానికి లోబడుతుంది. దాని ప్రకారం ఎలా జీవించాలో తర్వాత సంగతి, అలా నడుస్తామా నడవమా అనే తర్వాత సంగతి. అందుకే మీకు ప్రతిసారి ఏం చెప్తాను, అబ్బో ఇంత కఠినంగా ఉన్నాయి వాక్యాలు అంటే నడిచేది మనము కాదు, నడిపించేది ఆయనే. ఆయన బాహుబలము మనల్ని నడిపిస్తుంది. మనం ఏదో మన భక్తిని బట్టి మనం నడవటం లేదు, నడిపించేది ఆయన. అటువంటి కఠినమైన త్రోవలో, ఆ ఇరుకు మార్గంలో, ఆ బండ సందులలో ఎలా నడవాలో మనకు తెలియదు దారి. కానీ మన పక్షముగా మన ముందుండి మన త్రోవలను సరళము చేస్తూ నడిపించేది ఆయన. అందుకని ఆయన వైపు చూడండి. అబ్బో ఈ వాక్యం ఇలాగుంటే కష్టం, ఇలా ఉండలేము అని మనం అనుకునే కంటే, మెడ వంచకుండా ఉండే కంటే మెడ వంచి అయా నావరనైతే కాదు, నీవే నాకు తోడుగా ఉండి ఆ మార్గంలో నన్ను నడిపించు అని ఆయనకి పరిపూర్ణంగా లోబడ్డాం. ఆయనకి పరిపూర్ణంగా మరి మనము లోబడాలి. మనకి మనం అనుకుంటే ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించలేము. ఆయన నడిపిస్తేనే నడుస్తాం మనం. ఆయన ఆత్మ సహాయం లేకుండా మనం ఏమీ కూడా చేయలేం. అందుకనే వాక్యానికి మెడ వంచకుండా ఉండకండి. చాలామంది ఇంకా హృదయాలలో ఆ వాక్యం వింటున్నారు, విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాం. అలా మెడ వంచకుండా హృదయానికి సున్నతి మనం చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలని చెప్పండి? హృదయానికి సున్నతి చేయాలి. ఇర్మియా 4:4 చూడండి. ఇర్మియా గ్రంథము 4:4. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. ఏమంటున్నాడు చూడండి అక్కడ, అవిధేయులై ఉండడం మానుకోనండి. మెడ వంచకుండా అలాగే మెడ ఇట్లా పెట్టుకొని ఇలాగే కూర్చొని ఇలాగే నేను వాక్యం వినను, ఇలాగే ఉంటాను, మీరేమన్నా చెప్పుకోండి అన్నట్లు కాదు. అవిధేయులై ఉండుట మానుకోండి. మీ దుష్ట క్రియలను బట్టి, మన అవిధేయతను బట్టి ఆర్పివేయనంతగా దేవుని ఉగ్రత అగ్నివలె మనల్ని కాల్చకుండా ఆయనకి లోబడి ఉండండి. ఎవరికి లోబడాలి? ఆయన మాటకి లోబడాలి. అక్కడ చూడండి పైన అవిధేయుల అని ఉన్న చోట ఒక నంబర్ ఉందా? కింద చదవండి ఏముందో అని ఉన్నది. అంటే మీ హృదయాలకు ఏం చేయాలి? ఇప్పుడు ఛేదన అంటే కోయడం. హృదయాలను ఏం చేయాలా? కోసి సంస్కారం చేయాలి. ఏ సంస్కారం చేయాలా? సున్నతి సంస్కారం చేయాలా. ఆ రోజుల్లో శరీర సంబంధంగా కత్తితో ఆ పై చర్మాన్ని కోసి సున్నతి చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మన హృదయాలని ఈ వాక్యం అనే కత్తితో కోసుకొని ఛేదించి దీనికి సున్నతి సంస్కారం చేసుకొని ఆ హృదయాన్ని వాక్యానికి లోబడే విధముగా మన హృదయాలని కోసుకోవాలంట. అంటే మన హృదయానికి సున్నతి చేసుకోవడం అంటే ఏంటి? హృదయానికి ఛేదన సంస్కారం చేసుకోండి. హృదయానికి కూడా మీరు సున్నతి చేసుకోండి. అవునా? శరీర సంబంధమైన సున్నతి అంటే కత్తితో కోసి చర్మాన్ని పీకేస్తారు. ఇప్పుడు మన హృదయాలకి ఏదైతే అడ్డుగా ఉందో వాక్యానికి విననివ్వకుండా మనం ముసుగని చెప్పుకున్నాం కదా, అటువంటి ముసుగు ఏదైతే అడ్డంగా ఉందో మీ హృదయాలతో కత్తితో కోసి ఆ ముసుగుని తీసి పడేయండి. ఆ ముసుగుని తీసి పడేయండి. మీ హృదయాలకి ఛేదన సంస్కారము చేసుకోండి. ఎందుకంటే ఆ ఛేదన సంస్కారము, ఆ సున్నతి చేయకపోతే అవిధేయత అనేదే మనలో ఉంటుంది.
అవిధేయత అనేది మనలో ఉంటుంది. ఆయన మాటలకి మరి మనము లోబడలేము. కొలస్సీలకు రాసిన పత్రిక 2:11 కూడా చదవండి. కొలస్సీ 2:11. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి. ఏంటంటే ఇప్పుడు మనం యేసు ప్రభువు నందు ఎటువంటి సున్నతి పొందుకున్నామంట? సున్నతి అంటే ఏంటి చెప్పండి? అక్కడ క్రీస్తు సున్నతి చేయడం అంటే ఈ శరీరేచ్ఛలతో కూడిన స్వభావము మనలో కనపడడానికి వీల్లేదు. నేను మీకు మాటికి అదే చెప్తున్నా. కోపము, విసుగు, అసూయ, ద్వేషము, నా సనగడాలు, గొనుక్కోడాలు, గుసగుసలు, ఇవన్నీ శరీర సంబంధమైన స్వభావాలు. మనము నిజంగా క్రీస్తు చేత సున్నతి చేయబడిన వారమైతే, ఆయన రక్తములో కడగబడిన వారమైతే ఆ శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించాల. ఒక రకంగా వేయాలా, అసహించుకోవాలా వాటిని. ఈరోజు అసహించుకోవలసిన వాటిని మనం మనలో ఉంచుకొని వాటిని బట్టి అతిశయపడుతున్నాం. ఏంటి చెప్పండి? వాటిని బట్టి మనం అతిశయపడతా ఉన్నాం. అందుకని అటువంటి శరీర సంబంధమైన స్వభావాన్ని విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందారు. అవునా? ఇప్పుడు యేసు ప్రభుల వారు మనకి సున్నతి చేశారు. ఎలాగా? చేతులతో జరిగింది కాదది. ఆయన తన స్వరక్తం ఇచ్చి సిలువలో తన్ను తాను సమర్పించుకున్నారు. ఆయన రక్తమందు మనము కడగబడ్డం ద్వారా, పాతి పెట్టబడడం ద్వారా, అంటే బాప్తిస్మము పొందడం ద్వారా, ఆ పాప క్రియలను మనం పాతి పెట్టడం ద్వారా నిజమైన సున్నతిని మనం పొందాలి. అది యేసు ప్రభువుల వారు తన చేతులతో చేసేది కాదు. ఆత్మ సంబంధముగా మనము మన హృదయాలకు చేసుకునే ఛేదన సంస్కారము సున్నతి అది కదండి. మరి ఇప్పుడు యేసు ప్రభులతో పాటు మనం పాతి పెట్టబడ్డామని చెప్పుకుంటూ కూడా మరి ఎందుకు మనలో పాత సంబంధమైన స్వభావాలు కనపడుతున్నాయి, శరీరానుసారమైన స్వభావాలు కనపడుతున్నాయి అంటే మన సున్నతి నిజమైన సున్నతి కాదు. మన సున్నతి నిజమైన సున్నతి కాదు. నిజముగా మన పాపాలని పూర్తిగా పాతి పెట్టలేము. మనం ఏం చేస్తాం ఇప్పుడు? మరి మన పాపాలని ఆ పాత సణుగులే కానీ, గొణుగులే కానీ, గుసగుసలే కానీ, దేవునికి ఇష్టము లేని ఏ మాట అయినా నీ పొరుగు వానికి విరోధంగా మాట్లాడుకోవడమే కానీ, అసలు దేవునికి ఇష్టం లేనిది ఏది నాలో ఉండకూడదు అనే ఆలోచన, తలంపు మనలో రావాలి. ఏం రావాలి? రాకుండా దానిని బట్టి మరి మనం వాటిని ఇష్టంగా చేసే వారముగా ఉంటే మరి మన హృదయాలకి సున్నతి లేనట్టుగానే ఉంటుంది. రోమాపత్రిక 2వ అధ్యాయం చదవండి. రోమాపత్రిక 2:28-29. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలననే కలుగుతుంది. ఈరోజు శరీరానుసారంగా మేము బాప్తిస్మం తీసుకున్నాం, మారు మనసు పొందాం, రక్షణ పొందాం. ఈ శరీర సంబంధమైన సున్నతే కాదు. ఈ శరీర సంబంధమైన మారు మనసే కాదు. ఈ శరీర సంబంధమైన రక్షణే కాదు. ఏంటంట? క్రైస్తవుడని చెప్పుకునే వాడందరూ క్రైస్తవులు కాదు. అందుకనే బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. వాడికి నిజంగా శరీర సంబంధమైన సున్నతి అయితేనే వాడు యూదుడుగా లెక్కించబడతాడు. ఇప్పుడు అదే రకంగా క్రైస్తవులమైన మనము కూడా బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన క్రైస్తవులముగా మారిపోం. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. ఎలాగా? అక్కడ ఏం చెప్పాడు? అవిధేయత లేనోడే నిజమైన యూదుడు. ఎందుకంటే అవిధేయత అనేది ఏంటి చెప్పండి? హృదయానికి సున్నతి జరగకపోవడం. అంటే వాడికి హృదయానికి సున్నతి జరగలే, ఏదో పైకి మాత్రం క్యాప్ పెట్టుకొని నిలువుటం చేసుకొని నేను ఒక యూదుని చెప్పుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా క్రైస్తవులం అనే పేరు పెట్టుకొని బాప్తిస్మం తీసుకొని క్రైస్తవులంగా ఉంటున్నాం. కానీ మరి నిజంగా మన హృదయానికి సున్నతి జరిగిందా? ఆ రోజు ఒప్పుకున్నావు, పాతి పెట్టావు, తర్వాత అవేవి ఆ పాతి పెట్టిన ఏవి మనలో కనబడకుండా ఉండగలుగుతున్నామా? అట్లాగంటే మనము కూడా ఏంటి చెప్పండి? ఇప్పుడు మనము బాహ్యముగా క్రైస్తవులంగా ఉంటున్నాం కానీ అంతరంగములో నిజమైన క్రైస్తవులముగా ఉండలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే మన లోపల ఉండకూడని అన్నీ కూడా అక్కడ
ఉంటూ ఉన్నాయన్నమాట. అందుకనే సున్నతి అనేది హృదయ సంబంధమైంది. ఎటువంటిది? సున్నతి అనేది హృదయ సంబంధమైంది. సున్నతి అనేది మన హృదయానికి జరగాల. అంటే మన హృదయములో అవిధేయత ఉండకూడదు, దేవుని మాటకి లోబడేది ఉండాలి. వెంటనే మనం మెడ వంచుకొని దేవుని ముందు మనము ఒప్పుకునే వారముగా ఉండాలి. ప్రతి పాపమును ఒప్పుకొని శరీర సంబంధమైనది ఏది మనలో కనపడొద్దు. ఏంటి చెప్పండి? శరీర కార్యాలు చాలా ఉన్నాయి. ఇంకా శరీర సంబంధమైన ఏంటో మనకు అందరికీ తెలుసు, కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు కదా. అంటే ఈ శరీరానుసారమైన ఈ క్రియలు అనేవి మనలో కనబడితే అది మన హృదయానికి సున్నతి లేదు, మన హృదయానికి రక్షణ లేదు. ఆ రక్షణని మనం పోగొట్టుకున్నామని మరి మనము అర్థం. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? మీ పితరుల వలె మీరు మీ హృదయానికి సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండా ఉండండి, ఇక మీదట అవిధేయులు కాకుండా ఉండండి, ఇక మీదటైనా లోబడకుండా ఉంటారేమో, ఇక మీదటైనా మరి మీరు లోబడే వారిగా ఉండండి అని దేవుని యొక్క తర్వాత 17వ వచనం. ఏలయనగా మీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశియందు దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. ఎందుకు హృదయాలకి సున్నతి కావాలని చెప్తా ఉన్నారు? మనం సేవించే దేవుడు మామూలు దేవుడు కాదు. ఏదో ఈ లోకంలో మన కంటికి కనపడే దేవుళ్ళు లాంటి వాళ్ళు కాదు. ఆయన పరమ ప్రభువై ఉన్నాడు, పరమ దేవుడై ఉన్నాడు. పరమ దేవుడు, పరమ ప్రభువు అంటే దేవుళ్ళకే దేవుడు, ప్రభువులకే ప్రభువు. ఆయన రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు, దేవుళ్ళకే దేవుడు. ఆయన లాంటి వాళ్ళు అసలు ఇంకొకరు లేరు ఈ లోకం మీద. ఎవరైనా ఉన్నారంటే ఆయన కింద స్థానంలో ఉన్నోళ్లే కానీ ఆయన కంటే పై స్థానంలో ఆయనకు సమానమైన స్థాయిలో ఉన్న వాళ్ళంటూ ఎవరు లేరు. ఆయన పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు. ఏంటంట? మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన భయంకరుడైన దేవుడు కాబట్టి మన పక్షముగా ఉండి భీకరమైన కార్యాలను జరిగించే దేవుడు. అది ఎటువంటి భయంకరమైన పనైనా మన పక్షంగా ఉండి ఆయన చేయించే దేవుడు. ఆయన అంతేకాకుండా ఆయన నరుల ముఖాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదంట. ఏంటంట? నరుల ముఖాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు. కాబట్టి మరి ఈరోజు ఈ దినమున మనం ఎటువంటి వాక్యం వినేటప్పుడు ఎటువంటి వారిగా ఉంటూ ఉన్నాము అంటే మొహమాటం లేనోడు. ఒక రకంగా చెప్పాలంటే ఏం చెప్పండి? వాక్యం చెప్తే మన మొహాలు మారిపోతూ ఉంటాయి కదా. డోంట్ కేర్, దేవుడికి లెక్క ఉండదు. నువ్వేమన్నా అనుకో, నేను చెప్పేది చెప్తా. ఏం చెప్పండి? మీరేమన్నా అనుకోండి, ఎర్రగా కానివ్వండి, నల్లగా మార్చుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ నేను చెప్పేది చెప్తా. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని దేవుడు, రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు, పరమదేవుడు, పరమ ప్రభువునై ఉన్నాడు. అందుకని చూడండి, రాబోయే దేవుని యొక్క 2వ రాకడలో కూడా ఇహలోక దేవతలన్నీ ఏం చేస్తాయంట? భయముతో గజగజ వణుకుతూ ఆయన ముందర సాగిల పడతాయి. ఎందుకు సాగిల పడుతున్నాయి? బాబోయ్, ఆయన లాంటోళ్ళు లేరు. ఆయన నిజమైన దేవుడు అని అందరికీ తెలుసు. కానీ ఒక అబద్ధమైన పేరు తగిలించుకుని అవన్నీ కూడా ఈ లోకంలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన రాకడ సమయంలో అవన్నీ కూడా గజగజ వణికేయిగా ఉంటాయి. చూడండి, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ప్రకటన 17:14లో ఆయన యొక్క పేరు గురించి కూడా అక్కడ రాయబడి ఉంటుంది. ప్రకటన 17:14. కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఏంటంట? గొర్రె పిల్ల ఎటువంటి వాడంట? మళ్ళొకసారి చదవమ్మా. మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రె పిల్ల ప్రభువులకి ప్రభువు, రాజులకి రాజు. ఎవరు చెప్పండి? గొర్రె పిల్ల అసలు ఆ గొర్రె పిల్ల ఎవరు? ప్రభు అయిన యేసు ప్రభుల వారు. మన కొరకు వధింపబడిన గొర్రె పిల్ల ఎవరు? యేసు ప్రభుల వారు. రాబోయే రోజుల్లో అంత్య దినాలలో ఈ లోకానికి గొర్రె పిల్లకి ఒక భయంకరమైన యుద్ధం జరగబోతా ఉంది. నిజంగా జరుగుద్ది. ఎందుకంటే తర్వాత 1000 ఏళ్ల పరిపాలన తర్వాత గోగు మాగోగు వాళ్ళందరూ కలిసి దేవునితో యుద్ధానికి దిగుతారు. వాళ్ళు ఆ యుద్ధానికి దిగిన సమయంలో వారు గొర్రెపిల్లతో యుద్ధం చేయడానికి వస్తారు. కానీ గొర్రెపిల్ల ఎటువంటి వాడాయన? రాజులకి రాజు, ఆయన ప్రభువులకి ప్రభు అయినందున తనతో ఉన్నవారు కూడా మనమందరం కూడా ఎటువంటి వాళ్ళం అంట? పిలువబడ్డ వాళ్ళం, ఏర్పరచబడ్డ వాళ్ళం, నమ్మకమైన వారై ఉన్నందున
ఆయన ఆ రాజులను జయించును. ఆ రోజు మనం దేవునితో కూడా కలిసి యుద్ధం చేస్తాం. ఆ మాగోగుతో కలిసి యుద్ధం చేస్తాం. అమ్మో ఎలా యుద్ధం చేయాలని ఇప్పటి నుంచే భయపడకండి, అప్పుడే దేవుడు నేర్పిస్తాడు ఆ సమయంలో కదా. ఏది చెప్పాలన్నా ముందు అమ్మో అది ఎలాగా అనే ఆలోచన మొదలైపోద్ది. ప్రతిదీ దేవుడు నేర్పించుకుంటూ వెళ్తాడు. మనం చేసేది ఏమీ లేదు, అన్నీ ఆయనే నేర్పిస్తాడు కదా. ఎందుకంటే ఆయన రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు, ఓటమి లేనివాడు, పరమ ప్రభువు, పరమ దేవుడు కాబట్టి ఆయనతో ఎవ్వరు యుద్ధానికి దిగినా ఎవ్వరు కూడా ఆయనని జయించలేరు. ఇప్పుడు ఆయన మనపక్షంగా ఉన్నాడు కదా. ఆయన మనపక్షంగా ఉన్నప్పుడు ఈరోజు ఏది మనపైన జయం పొందుకుంటుంది చెప్పండి? ఏ చీకటి శక్తులు, ఏ రోగాలు, ఏ అపవాది మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? అవునా? మరి ఎందుకు భయం? ఇంకా ఏదన్నా అయినప్పుడు మనం ఎందుకు భయపడ్డాం? ఆయన రాజులకి రాజు, పరమదేవుడు, పరమ ప్రభువు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడని మనం ఇంత సంతోషంగా ఉంటే అసలు ఏది మనల్ని ఏమీ చేయలేదు. 19:16 కూడా చదవమ్మా ప్రకటన. రాజులకి రాజును, ప్రభువులకి ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను. చూడండి ప్రకటన గ్రంథంలో అక్కడ భక్తుడు స్పష్టంగా చూశాడు, దర్శనంలో చూస్తున్నాడు. ఏంటది? 19:16 ఏంటది? ఆయనకి రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు అనే పేరు ఆయన వేసుకున్న డ్రెస్ పైన ఉందంట, ఆయన తొడల పైన కూడా ఉందంట. కాబట్టి అటువంటి గొప్ప దేవుని ఈరోజు మరి మనము కలిగి ఉన్నాం. అంతే కదా, ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు. మార్కు 12:14 చదవండి ఆ మాటకి. మార్కు 12:14. వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మొహమాటము లేనివాడవై దేవుని మార్గమును సత్యముగా. నిజంగా సత్యవంతులకి ఏ మొహమాటం ఉండదంట. ఆయన ఎవరిని లక్ష్య పెట్టాడంట. ఏమని చెప్తున్నారు ఆ రోజు పరిసయ్యులు, శాస్త్రులు వచ్చి, అయ్యా నువ్వు మమ్మల్ని లెక్క చేయవని మాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని చెప్పినా అసలు వాళ్ళకి భయపడలేదు దేవుడు. ఆ రోజు పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళకి విరోధముగా సత్యాన్నే బోధించుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ సత్యం చెప్తే వాళ్ళు సిలువేస్తారని తెలుసు, వాళ్ళు చంపేస్తారని తెలుసు. తెలిసినా కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? లక్ష్య పెట్టలే. ఈరోజు మనం ఎందుకు లక్ష్య పెడతాం తెలుసా? భయపడతాం. అమ్మో ఈ మాట నేను ఇలాగంటే వాళ్ళు నన్ను ఏమంటారు అని మనం భయపడతాం. కానీ దేవుడు ఎవరిని లక్ష్య పెట్టనివాడు, మొహమాటం లేనివాడు. మన భక్తి విషయంలో, మన యొక్క ఆత్మీయ జీవితం విషయంలో మొహమాటం మనకు ఉండడానికి వీల్లేదు. ఏముండకూడదు చెప్పండి? ఆత్మీయ జీవితం విషయంలో మన ఆత్మీయ జీవితానికి అది ఆటంకం కలిగిస్తుంది అని ఏదైనా అనిపిస్తే ఆ విషయంలో నో మొహమాటం. మొహమాటం లేకుండానే మాట్లాడేయాలి. నేను రానండి, నేను తీసుకోనండి, మేము అది చేయకూడదండి చెప్పేయాలి మొహమాటం లేకుండా. వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ మొహాన్ని చూస్తే మనకి బాధ అయింది. కాబట్టి వాళ్ళ ముఖాన్ని మనం ఏం చేయాలి? లక్ష్య పెట్టొద్దు. ఆయన ఏ రీతిగా అయితే ఎవరి ముఖాన్ని లక్ష్య పెట్టకుండా మొహమాటం లేకుండా మాట్లాడాడో ఈరోజు మరి మనం కూడా అటువంటి వారముగా మన ఆత్మీయ జీవితం విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మాట్లాడే వారముగా ఉండాలి. అంతేకాదు లంచము పుచ్చుకొనని వాడు, ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశీయందు దయయుంచి అన్న వస్త్రములను అనుగ్రహించేవాడు. చూడండి, తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి కూడా న్యాయం తీర్చేవారిగా ఉండాలి. ఈరోజు తల్లిదండ్రులు లేని వారు ఉంటారు, అనాథలు ఉంటారు, విధవరాళ్ళు ఉంటారు. వారి పక్షముగా దేవుడు కనికరం చూపించేవాడు, న్యాయం తీర్చే దేవుడు. కాబట్టి మరి మనము కూడా అటువంటి కనికరాన్ని, న్యాయాన్ని తీర్చేవారముగా ఉండాలి. పరదేశులకు దయ ఉంచి అన్న వస్త్రాలను ఇవ్వాలి. ఊరు నుండి ఎవరైనా వస్తారు మన దగ్గరికి, ఏమి లేని స్థితిలో ఉంటారు, వారిపైన దయ చూపించాలి, అన్న వస్త్రాలను అనుగ్రహించాలి. ఎందుకంటే వీళ్ళు కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలాగున్నారు? పరదేశులుగా ఉన్నారు. కానీ వాళ్ళు వీళ్ళ విషయంలో ఎంత కఠినంగా ఉన్నారు, ఎంత బాధపడ్డారు మనకు తెలుసు కదా. నేను ఇంత బాధపడ్డానని మనం అనుకుంటాం. మరి అదే బాధ వాడు పడుతుంటే మనం ఎందుకు కనికరం చూపించాం? నేను పడ్డాను కదా, వాళ్ళు కూడా పడాలి. కొద్దిమంది ఏమనుకుంటారు? మేము కూడా అలా కష్టపడే వచ్చాం పైకి, కష్టపడినీయండి అనేవారిగా ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దయ ఉంచి కాస్త అన్నము, మనం ఇవ్వగలిగిన వస్త్రాలు కానీ అన్నాన్ని కానీ వారికి దయచేయండి. ఎందుకంటే మీరు కూడా ఐగుప్తులో పరదేశులై ఉన్నారు కనుక పరదేశులను మనం జాలి చూపించాలి. నీ దేవుడైన యెహోవాకు భయపడండి, ఆయనని సేవించండి, ఆయన్ని హత్తుకొని ఆయన నామమున
ప్రమాణము చేయవలెను. చూడండి ఏంటంట, ఇక్కడ ఆయనకి భయపడాలి, సేవించాలి, హత్తుకొని దేవుని నామాన్ని బట్టి ప్రమాణము చేయాలి. అంటే ప్రమాణం చేయడం అంటే ఒట్లు పెట్టుకోవడం అని కాదు, దేవుని నామమున ఏదైనా ఒక మాట ఇవ్వడం. అందుకనే మత్తయి సువార్తలో ఏమని చదివిపించా 5వ అధ్యాయంలో, అప్రమాణములు చేయకుండా మీ ప్రమాణములను దేవునికి చెల్లించండి. చేయండి. ప్రమాణం అంటే దేవుని నామంలో ప్రమాణం చేయడం అంటే ఒట్లు పెట్టుకోవడం కాదు, ప్రామిస్ చేయడం కాదు. ఏదైనా నా యేసు ప్రభు చిత్తం అయితే నేను చేస్తాను అని ఆయన నామాన్ని బట్టి ఏదైనా మనం ఒప్పుకుంటే దానిని తప్పకుండా మనం ఏం చేయాలి చెప్పండి, చెల్లించే వారముగా ఉండాలి. ఏదైనా ఆయన నామాన్ని బట్టే మనం మాట్లాడాలి. దేవుని చిత్తమైతే ఇది చేస్తాను, దేవుని చిత్తమైతే వస్తాను అంటే ఏదైనా ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని బట్టే మాట్లాడాలి. కానీ మనకు ఆలోచన వచ్చేసింది నేను చేసేస్తా, నేను వచ్చేస్తాను మనం చెప్పకూడదు. అందుకనే పత్రికలలో కూడా ఉంటుంది, దేవుని చిత్తమైతే ఇది చేద్దాం అది చేద్దామని ఒకరితో ఒకరు చెప్పుకోండి ఉంది. ఏంటంట, ప్రతిదానికి మనకు వచ్చిన ఆలోచనని మనం మాట్లాడుకోవడం కాదు. ఏదైనా అనగానే ముందు మనం ఏమనుకోవాలి, దేవుని చిత్తం అయితే చేద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తం అయితే చేద్దాం. అది ఆయన నామాన్ని బట్టి మరి మనము ప్రమాణం చేయడం. ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నీ పితరులు 70 మంది ఐగుప్తుకి వెళ్ళిరి, ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వల్ల నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు. చూడండి, భీకరమైన గొప్ప కార్యాలు నీ కళ్ళతో చూసిన దేవుడు ఈయననే. పరమదేవుడు, పరమప్రభువు, మహాదేవుడు, భయంకరుడైన దేవుడు, ఆయన పరాక్రమవంతుడు, మహాదేవుడు. కాబట్టి ఆయనకు మీరు భయపడండి, ఇతనే ఆ దేవుడు. ఎందుకంటే నీ పితరులు కూడా 70 మందిగా ఐగుప్తుకి వెళ్ళారు. ఇప్పుడు ఎంతమందిగా ఉన్నారంట, ఆకాశ నక్షత్రముల వల్ల నిన్ను. అందరిని లెక్క పెట్టాలంటే చాలా కష్టం కదా. అందుకనే పురుషుల కాల్బలాన్ని మాత్రం లెక్క రాయించారు మనకి, అవునా. తర్వాత కూడా వారి యొక్క వంతుల ప్రకారం రాశారు, గ్రూపులుగా లెక్క పెట్టారు. అంటే 70 మందిగా ఉన్న వారిని కొన్ని లక్షల మందిగా ఆకాశ నక్షత్రంలా సమూహముగా మరి దేవుడు అక్కడ వారిని మార్చివేసేసాడు. అంటే అందుకనే నీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. ఈరోజు మనం ఎంతమంది ఉన్నామనేది కాదు, దానిని సంఖ్యను విస్తరింపచేయాలన్నా అది దేవుని యొక్క చిత్తమై ఉంది. మరి వాళ్ళు ఎలా విస్తరించబడ్డారు చెప్పండి. ఆ దినమున ఇజ్రాయేలీలు ఎట్లా విస్తరించబడ్డారు, కఠిన బానిసత్వంలో ఉన్నారు, మిక్కిలి శ్రమ పొందుతూ ఉన్నారు, శ్రమలలో విస్తరించారు. వాళ్ళు ఎలా విస్తరించారు, ఆ శ్రమలలో విస్తరించారు. ఐగుప్తు ప్రజలు, ఆదిమ సంఘం కూడా శ్రమలలోనే విస్తరించింది. ఎలా విస్తరించింది, ఆ శ్రమలలో ఎలా విస్తరించాలో అంతకు మునుపు కూడా నేను చెప్పా 2 సార్లు, గుర్తుందా. ఋతు గారి దగ్గర 2 వారాలు చెప్పా శ్రమలలో ఎలా విస్తరిస్తామనేది. ఇప్పుడు మనకి శ్రమలొద్దు అనుకుంటే విస్తరించడం కూడా ఉండదు. ఏముండదు చెప్పండి, శ్రమలొద్దు అనుకుంటే ఏ రకంగా కూడా విస్తరించాం. సంఘం విస్తరించదు, మన కుటుంబాలు, మన ఆస్తిపాస్తులు ఏవి ఎందులో కూడా మరి మనం ఎదుగుదల అనేది మరి మనకు ఉండదు. కాబట్టి మరి దేవుడు నిజముగా గొప్ప దేవుడు, మన పక్షముగా ఉంటూ నేటికి కూడా అటువంటి భయంకరమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్.